నమస్తే. ఈ వీడియోలో నేను ట్విన్ ఫ్లేమ్స్ గురించి చెప్తాను. ఇంటర్నెట్‌లో ఈ మధ్యన ట్విన్ ఫ్లేమ్స్ అని చాలా ఎక్కువగా వీడియోస్ రావటం, రకరకాల వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ కోచెస్ అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవటం. దీంట్లో నిజమెంతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఎవరు? వీళ్ళు నిజంగా ఉంటారా? అంటే మనకి ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు వేరే తలాల్లో మీకు ఎక్కువగా ఉంటారు భూమి మీద కంటే గూడాను. భూమి మీద కూడా మీకు ట్విన్ ఫ్లేమ్స్ ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు చాలా జన్మలు, జన్మాల అనుబంధం ఉంటుంది చూడండి. ఆ జన్మాల అనుబంధం గనక ప్రేమ రూపంలో మళ్ళీ జీవితంలోకొస్తే దాన్నే ట్విన్ ఫ్లేమ్ అని అంటాం. పైగా ఒక మనిషితో మనకి ఒక అనుబంధం అనేది ఏర్పడిపోతే, ఆ మనిషి మళ్ళీ మీకు తర్వాత జన్మలో మీ జీవితంలోకొస్తాడు. మనకి తెలియకుండానే మనిషిని ఆకర్షించి, మన గుండె, ఆ మనిషి గుండె ఒక స్థాయిలో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ కనెక్షనే మనిషికి మనకి కనిపించేటట్టుగా చేస్తుందనమాట. కాకపోతే మీకు భూమి మీద ట్విన్ ఫ్లేమ్స్ తక్కువ. మీకు భూమి మీద కంటే కూడా ఎందుకంటే ఆ స్థాయిలో ఎదుటి మనిషిని ప్రేమించాలి అంటే ఒక మామూలు మనిషికి అది చేత కాదు. మామూలు మనుషులు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ప్రేమిస్తారు అంటే, ఈ మనిషిని పెళ్లి చేసుకుంటే నాకు డబ్బులొస్తాయి. పేరు పరపతి పెరుగుతుంది. మా అమ్మ, నాన్న చెప్పారు. నేను చేసుకుంటాను. మనిషి అందంగా ఉంది. లేకపోతే ఇతనికి డబ్బుంది. లేదంటే ఇతన్ని పెళ్లి చేసుకోవటం వల్ల నాకేవో అవకాశాలొస్తాయి. 10 మందిలో నేను గొప్పగా ఉంటాను. లేకపోతే ఈ మనిషి నన్ను చాలా సార్లు తిరస్కరించింది కాబట్టి, నాలో నా మీద ప్రేమ కలిగేటట్టు చేసి నేను పెళ్లి చేసుకుంటాను పంతానికి. లేదు ఈ మనిషికి నాకు చాలా ఇష్టాలు కలుస్తాయి కాబట్టి చేసుకుంటాను. అంటే మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కలగాలన్నా, ప్రేమానుబంధాలు ఏర్పరచుకోవాలన్నా గూడా ఒక కారణం ఉంటుంది. వాళ్ళ ఆశలతో, వాళ్ళ ఆశయాలతో, వాళ్ళ నమ్మకాలతో ముడిపడి ఉంటుంది. అంటే వాళ్ళు ఇంచుమించు వాళ్ళు ఏదైతే బంధంలోకి దిగుతున్నారో, దిగువ చక్రాలకు సంబంధించిన కారణాల మూలంగానే వాళ్ళు ఆ సంబంధంలోకి దిగుతున్నారు. చాలా మటుకు ఇవి కర్మ సంబంధాలే ఉంటాయి. కానీ మీకు ఆత్మ సంబంధం అనంగా మీకింకా దిగుముడు చక్రాలుకి అధిగమించి ఈ మనిషి ఎదుటి మనిషిని ప్రేమిస్తారనమాట. ఎప్పుడైతే మనిషి ఆ స్థాయిలో ప్రేమిస్తాడో, అతనిలో క్రమేపీ దైవత్వం అనేది నిండడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ మనిషి ప్రేమ స్వార్థాన్ని అధిగమించింది. ఇలాంటి ప్రేమే ఇరువురిలోనూ ఒకరి మీద ఒకరికుంటే దాన్ని మనం అనుబంధం అని అంటాం. ఇరువురిలో ఒకరికుండి రెండో వాళ్ళు నటిస్తుంటే అది అనుబంధం అవ్వదు. ఉదాహరణకి అబ్బాయికి చాలా ప్రేమ ఉండొచ్చు అమ్మాయి మీద. కాకపోతే అమ్మాయికి ఏంటంటే నా మొగుడు క్రికెటరు. నా మొగుడు పక్కన నేను నించుంటే నేను గొప్పగా ఉంటా 10 మందిలో. ఆ కారణానికి ప్రేమిస్తుంది. ప్రేమించినప్పుడు అది అనుబంధంలానే అనిపిస్తుంది. ఏ రోజైతే ఆ భర్తకి ఆ కీర్తి ప్రతిష్టలు పోతాయో, ఆ అమ్మాయికి ఆ భర్త మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది. తర్వాత ఏ భర్తనైతే గౌరవించిందో ఆ భర్తనే తిడుతుంది. అంటే ఇక్కడ భర్త వైపు నుంచి అనుబంధం ఉన్నా, అమ్మాయి వైపు నుంచి అది కర్మ సంబంధమే. అంటే అనుబంధం ముసుగు వేసుకున్నటువంటి కర్మ సంబంధం అది. కాబట్టి మీకు చాలా మటుకు భూమి మీద భార్యాభర్తలులో ఒకళ్ళు అనుబంధంలో అనుకున్నా గూడా, బహుశా వాళ్ళ జీవిత భాగస్వామి నటిస్తూ ఉండొచ్చు మంచి వాళ్ళలాగా అనుబంధం ఉన్నట్టు. బయట వాళ్ళకి వేరే అఫెయిర్‌లు గూడా ఉండొచ్చు. కాబట్టి మీకు భూమి మీద మీకు బంధం అనేది ఎక్కువగా ఉంటుంది అనుబంధం కంటే కూడా. కానీ పై తలాల్లో ఉండేవాళ్ళకి, వీళ్ళకి అనుబంధం అనేది ఉంటుంది. మనకన్నా పై తలంలో వేరే లోకాలుంటాయి. ఆ లోకాల్లో అక్కడ ఉన్న వాళ్ళకేంటంటే స్త్రీ పురుషుల మధ్యలో వాళ్ళలో చాలా ఆహ్, సఖ్యత ఎక్కువ. వాళ్ళు కలిసి చాలా కాలం ఉన్నందుకు ఇంచుమించు వాళ్ళ ఇద్దరి స్పందన ఒకటే తీరుగా ఉంటుంది. ఇప్పుడు మీరొక ఫోర్క్‌ని కొట్టి ఇంకో ఫోర్క్ దగ్గరికి తీసుకొచ్చారనుకోండి. ఆ ఫోర్క్ కూడా అదే స్పందనతో ఊగుతుంది. అదే రకంగా వీళ్ళిద్దరూ ఒకటే స్పందనతో ఊగేటువంటి వ్యక్తుల్లా అయిపోతారు. ఎందుకంటే చాలా కాలం కలిసి ఉండటం మూలంగా, ఎన్నో వేల సంవత్సరాలు కలిసి ఉండటం మూలంగా ఒక విడదీయరాని బంధం అవుతుంది. అప్పుడప్పుడు ఈ బంధమే పాశం అయిపోతుంది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఎందుకంటే నేను ప్రేమించిన వ్యక్తితోనే ఉండాలి అనుకునే మనిషి
ఇంకా తను ఆధ్యాత్మికంగా ఎదగలేడు. కాబట్టి వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళు కావాలని బంధాన్ని విరగ్గొట్టుకుని ఆధ్యాత్మికంగా ఎదగటానికి భూమి మీద పుడతారు. అప్పుడప్పుడు వీళ్ళు జంటగా పుడతారు. అప్పుడప్పుడు వీళ్ళు జంటగా పుట్టి చాలా దూరంలో ఉంటారు. లేదు అంటే అందులో ఒకళ్ళే పుడతారు. రెండో వాళ్ళు పై తలంలోనే ఉంటారు. ఎందుకు అంటే భూమి మీద పుట్టి, భూమి మీద వాళ్ళు ఆధ్యాత్మిక జాగృతి చేసుకుంటే వాళ్ళేంటంటే, ఇక వాళ్ళకి జన్మ ఎత్తి ఎత్తి ఒక స్థాయిలో ఎవరికైనా గూడా ఇంక బోర్ కొడుతుంది. ఈ జన్మ చాలిద్దాము, మనం మోక్షం పొందుదాం అనే కోరిక ఉంటుంది వాళ్ళకి. ఆ కోరిక తీర్చుకోవటం కోసం, లేకపోతే వేరే ఏ కారణం మూలంగానో భూమి మీద పుడతారు. ఎందుకంటే ఇక్కడ తొందరగా మన త్వరితగతిలో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉంటుంది. భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ అన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళు వేరే ఇళ్లల్లో, వేరే సంస్కృతుల్లో, వేరే కులాల్లో, మతాల్లో పుట్టొచ్చు. ఎక్కడ పుడతారో వాళ్ళు నిర్ణయం తీసుకొని పుడతారు. అందరిలాగా మామూలుగానే పెరుగుతారు. ఒక స్థాయి ఎదిగాక వాళ్ళలో ఆధ్యాత్మిక జాగృతో, కుండలిని జాగృతో జరిగినప్పుడు వాళ్ళు ఈ తలం వాళ్ళు కాదని, లేదు అంటే వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. చాలా మందికి ఇది ఎలా తెలుస్తుందంటే, మొదటిసారి ఆ వ్యక్తి బయట తారసపడొచ్చు. లేపోతే ఆ వ్యక్తి గొంతు వినొచ్చు. బహుశా ఆ వ్యక్తి తన గొంతుని ఏదైనా టేప్ చేసి ఉంటాడు. ఆ గొంతు విన్నా గూడా అర్థమైపోతుంది. లేదు ఆ మనిషి రూపం ఫోటో కనిపించొచ్చు. బహుశా మనిషిది యూట్యూబ్‌లో మీకు వీడియో కనిపించొచ్చు. టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ గుర్తుపట్టడం ఏంటంటే మనకిది బుర్ర స్థాయిలోంచి అయ్యేది కాదిది. అదెక్కడో లోపల లోతు నుంచి గుర్తుపట్టేస్తారు. ఆ గుర్తు ఎలా తెలుస్తుంది అంటే, ఆ మనిషిని చూసిన వెంటనే, గొంతు విన్న వెంటనే మొదటిసారి గుండె చక్ర తిరుగుతుంది. గిరగిరా తిరుగుతుంది. తల తిరుగుతుంది. ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కారణం అర్థం కాదు. ఆ విషయంలోంచి వాళ్ళు తేరుకుని వీళ్ళు ఈ మనిషి ఎవరు? ఈ మనిషిని చూడంగానే నాకెందుకు ఇలా అయ్యింది? అని వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవాల్సొస్తుంది. ఆలోచించుకుని ప్రశ్నించుకున్నప్పుడు కళ్ళల్లో మళ్ళీ ఆ మనిషి కనిపిస్తాడు. ఆ మనిషితో వాళ్ళు గడిపిన వాళ్ళకి ఆ అనుభవాలు వాళ్ళకి గుర్తుకొస్తాయి. అన్నీ ఇవన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి పైకొస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ మనిషి నాకు ముందే తెలుసు. తెలియటం అంటే శారీరకంగా ఈ భూమి మీద అలా పరిచయం కాదు. ఈ మనిషి నాకు చాలా లోతుగా ఎన్నో జన్మాలుగా లేకపోతే ఎన్నో వేల సంవత్సరాలుగా అంటే ఇంచుమించు ఇద్దరం ఒకటే. అంటే ఒక రకంగా స్పందన రకంగా వీరు ఒకటే. తర్వాత ఇద్దరి మధ్యలో ఆ గుండెకి కనెక్షన్ గూడా ఉంటుంది. ఉండటం మూలంగా గూడా గుర్తుపట్టేస్తారు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు. ఎవరో వచ్చి వీళ్ళకి చెప్పనక్కర్లేదు. వీళ్ళనే ట్విన్ ఫ్లేమ్స్ అని అంటారు. అయితే మరి ఇంటర్నెట్‌లో ట్విన్ ఫ్లేమ్స్ గురించి చాలా ఆహ్, కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. దీంట్లో చాలా తప్పుడు సమాచారం గూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే ట్విన్ ఫ్లేమ్స్ ఇద్దరు అబ్బాయిలే లేకపోతే ఇద్దరు అమ్మాయిలే అవ్వచ్చంటారు. అలా ఉండదు. ట్విన్ ఫ్లేమ్స్ ఎప్పుడు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అలాగే ఉంటారు. వాళ్ళు భూమి మీద పుట్టటానికి కారణం ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకొని భూమి మీద పిల్లలు కంటానికి కాదు వాళ్ళు పుట్టేది. వాళ్ళు కలిసి ఉన్నారు వేరే తలంలో. కలిసి ఉండటానికి భూమి మీద పుట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు కలిసి ఉన్నది చాలు ఇంకా మనం మోక్షగామి అవుదాము. లేదు మనం ఏదన్నా పని చేయాలి భూమి మీద. ఆ పని కోసం భూమి మీదకొస్తారు వాళ్ళు. భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువగా వీళ్ళు వేరు వేరుగా ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఆ స్మృతులుంటాయి. ఆ బంధం ఎంత గట్టిదంటే ఈ మాయలో గూడా వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందనమాట ఆ బంధం. అంత గట్టి బంధం అది. మీకు ఈ బంధం ఎంత గట్టిదో చెప్పాలి అంటే, మనకి శివుడు, సతీదేవిని తీసుకుందాం. సతీదేవి అగ్నికి ఆహుతయ్యాక ఆవిడ స్ ఆవిడ దేహాన్ని శివుడు భుజం మీద వేసుకొని ఏడుస్తూ, రోదిస్తూ తిరిగాడట. ఎందుకు తిరిగాడు అలా ఏడుస్తూ, రోదిస్తూ అంటే విరహ వేదన. తను ఎంతగానో ప్రేమించినటువంటి ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్స్‌కి ఇంత అనుబంధం ఉంటే, ఈ ఆది దంపతులు శివశక్తులకి ఎంత ప్రేమ ఉంటుందో ఒకళ్ళ మీద ఒకళ్ళకి. మనం దాన్ని బహుశా అంచనా గూడా వేయలేము. అంత ప్రేమ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. శివుడు ఆ స్థాయిలో విరహ వేదన
తన ప్రియురాలు తనకి దూరం అయిపోయినప్పుడు తనకు వచ్చినటువంటి ఆ బాధ, ఆ విరహ వేదనని చాలా కాలం భరించాడు. ఎందుకు అంటే మన పురాణాలు చూసారనుకోండి, మన పురాణాల్లో కథలు గనుక మీరు ఆధ్యాత్మికంగా ఎదిగాక చదివారనుకోండి, చూసారనుకోండి, మీకు దాని లోపల ఉన్న అసలు జ్ఞానం మీకు తెలుస్తుంది. దాని లోపల దాగి ఉన్నటువంటి జ్ఞానం. ఆ విరహ వేదన మీకు చాలా ఏళ్ల మీదుగా వెళ్ళినప్పుడు, ఆ మనిషిలో ఆధ్యాత్మిక జాగృతో, కుండలిని జాగృతో జరుగుతుంది. శివుడు అంతకాలం సతీదేవి కోసం రోదించాడు. మళ్ళీ పార్వతిగా పుట్టేంత వరకు తపస్సులోకెళ్ళాడు. అంటే ఇది ఎలాంటి స్థితి అంటే, మీకు ఈ విరహ వేదన నుంచి తప్పించుకోవటానికి ఆధ్యాత్మిక ప్రక్రియే, ఆధ్యాత్మిక సాధనే మార్గం. ఆ ఆధ్యాత్మిక సాధనలో ఈ విరహ వేదనలోంచి మనకి మన అసలు తత్వం, అసలు స్వరూపం అనేది మనకి గుర్తు చేస్తుంది. మీరు సీతారాములు రామాయణం తీసుకున్నా కూడా సీత దూరం అయిపోయిందని రాముడు విలపిస్తాడు. విరహ వేదనలో ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషి దూరం అయిపోయింది అని ఆ, కోరికతో ఏడ్చేది విరహ వేదన కాదు. కోరిక ఉన్న దగ్గర అంటే ఈ మనిషి అయ్యో నా కోరిక తీర్చలేదు, ఈ మనిషి ఉంటే నాకు వండి పెట్టేది లేదు, వెళ్ళిపోయింది, నేను ఒంటరిగా ఉంటున్నాను భయపడుతున్నా, ఇదంతా విరహ వేదన కాదు. విరహ వేదన అంటే ఈ మనిషి ఏదైతే మీ జీవితంలోంచి వెళ్ళిపోవటం వల్ల ఒక ఖాళీ ఏర్పడిందో దాన్ని ఇంకేది నింపలేదు. అది విరహ వేదన. ఆ విరహ వేదన ఆ తీవ్ర స్థాయిలో మనిషి అనుభవించినప్పుడు దాంట్లోంచి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది. ట్విన్ ఫ్లేమ్స్ భూమి మీద పుట్టినప్పుడు వీళ్ళు తారసపడతారు ఒకరికొకళ్ళు. ఆ తారసపడినప్పుడు ఒకళ్ళనొకళ్ళు గుర్తుపడతారు. ఒకళ్ళు ముందు వెనక వచ్చు గుర్తుపట్టటంలో. ఆ మనిషిని చూడగానే వీళ్ళకి అనాహత చక్రం తిరుగుతుంది. ఆ తర్వాత ఆ మనిషి కనిపించరు. లేదంటే కొంతకాలం మనిషితో స్నేహం అనేది ఉంటుంది. మళ్ళీ ఏదో కారణంగా మనిషి దూరం అయిపోతాడు. వీళ్ళు తీవ్రమైనటువంటి విరహ వేదనలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ విరహ వేదనలోంచి అంతర్మదనం అవుతుంది. మన పురాణాల్లో ఇంకో కథ ఉంది. పాల సముద్రం చిలికేటువంటి కథ. అక్కడ మీకు దేవతలు, రాక్షసులు ఆ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు. మీకు ఏదైనా చాలా ఆ చిలికినప్పుడు అంటే మనకి అంతర్మదనం జరిగినప్పుడు దానికి సూచనగానే మీకు పురాణాల్లో పాల సముద్రం చిలకటం అనేది ఉంటుంది. మందర పర్వతం తెచ్చి వీళ్ళు రాక్షసులు దేవతలు కలిసి పామును కట్టి ముందుకు వెనక్కి లాగుతూ చిలుకుతారు. ఎప్పటిదాకా అంటే దాంట్లోంచి అమృతం వచ్చేదాకా. అదే రకంగా మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన లోపల అంతర్మదనం జరుగుతుంది. ఆ అంతర్మదనం ఎన్నో ఏళ్ల మీదుగా వెళ్తుంది. కాసేపు మనం సంతోషంలో ఊగిసలాడుతుంటాం, కాసేపు దుఃఖంలోకి వెళ్ళిపోతుంటాం. ఇదే అంతర్మదనం. ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటాం మనం. కాసేపు చీకట్లో, కాసేపు వెలుగులోకి వస్తాం. మళ్ళీ మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాం. ఆఖరికి అంతర్మదనం చేయగా చేయగా మనలో అమృతం అనేది వస్తుంది. ఆనందమయ కోసంలో అమృతం ఉంటుంది. అక్కడ అమృతాన్ని అనుభవిస్తాం మనం. ఆ స్థాయికి మనం వెళ్తాం. ఇక్కడ కూడా మీకు పాము ఉంది చూడండి. ఈ పాల సముద్రం చిలకటంలో ఆ కథలో కూడా. కాబట్టి ఏవైతే మనం పురాణాలు, ఇతిహాసాలు, కథలు ఉంటాయి. ఈ సంస్కృతికే కాదు వేరే సంస్కృతులన్నీ చూసినా కూడా దాంట్లో అంతర్గతంగా, అంతర్లీనంగా ఆధ్యాత్మిక జాగృతి ఒక్క వివరణ అనేది మీకు రహస్యంగా దాంట్లో దాగి ఉంటుంది. మీలో ఆధ్యాత్మిక జాగృతి జరుగుతున్నప్పుడు మీకు ఆ పురాణాలు బాగా అర్థమవుతాయి. కాబట్టి శివుడికి సతి దూరమైనట్టు, రాముడికి సీత దూరమైనట్టు వాళ్ళల్లో వచ్చేటువంటి ఆ విరహ వేదనలోంచి ఆధ్యాత్మిక జాగృతి అనేది జరుగుతుంది. ఈ ట్విన్ ఫ్లేమ్స్ బయట తలం నుంచి వచ్చిన వాళ్ళు భూమి మీద పుట్టిన మనుషుల ఆకారాలు ఉన్నా కూడా వీళ్ళల్లో లోతుగా సబ్కాన్షియస్ లెవెల్లో చాలా లోతుగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ తలం నుంచి వచ్చారు, దా ఆ తలం తాలూకు జ్ఞానం, తెలివి, ఆలోచించే విధానం వీళ్ళల్లో ఉంటుంది. ఆ స్మృతులు తీసుకుని వస్తారు వీళ్ళు భూమి మీదకి. ఒక స్థాయి వీళ్ళు ఎదిగాక అవన్నీ వాళ్ళు గుర్తు రావటం మొదలవుతాయి. అంతేకాకుండా ఈ ట్విన్ ఫ్లేమ్స్కి కలిపి కూడా ఒక టీం లాగా ఉంటుంది. అది వీళ్ళని
ఈ కుండలిని ప్రయాణంలో లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణంలో వీళ్ళకి సహాయం చేయడానికి ఆహ్, వేరే తలం నుంచి ఏలియన్స్ గాని, స్పిరిట్ గైడ్స్ అని ఉంటారు. వాళ్ళుంటారు వీళ్ళకి సహాయం చేయటానికి. వీళ్ళు భూమి మీద పుట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు భూమి యొక్క చైతన్య శక్తిని వీళ్ళు పెంచుతారు. అంతేకాకుండా భూమి మీద ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే మీకు భార్యాభర్తల మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యం ఉంది చూడండి. దాని తాలూకు అజ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అంటే భార్య భర్తని ఒక ఏటీఎం మెషిన్‌లా చూడటం, భర్త భార్యని ఒక బానిసలా చూడటం, గృహ హింస అనేది ఎక్కువగా ఉంటుంది. బలవంతపు పెళ్ళిళ్ళు, భర్త, భార్య ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవటం, ఒకళ్ళనొకళ్ళు పీడించుకోవటం, ఆహ్, ఒకళ్ళనొకళ్ళు డబ్బులు వసూలు ఎలా చేద్దామని చూడటం, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు కపట నాటకాలు ఆడటం, ఒకళ్ళు శ్రేయస్సు ఇంకోళ్ళు కోరుకోకపోవటం. అంటే మీరు ఇట్లాంటి వ్యక్తితో గనక మీకు పెళ్ళైతే గనక మీకు వేరే శత్రువులు అక్కర్లా. మీ ఇంట్లో భార్యో, మీ భర్తో మీకు శత్రువు అంతే. ఇవన్నీ కర్మ సంబంధాలు. నిత్యం ఒకళ్ళనొకళ్ళు పీడించుకుంటూ, ఎలా తీసేసుకుందామా, పక్క మనిషిని ఎలా వాడేసుకుందాం అనేటువంటి సంబంధాలు ఇవన్నీను. కర్మ సంబంధాలు. ఇలాంటి సంబంధాలు భూమి మీద ఉన్నప్పుడు మీకు ఆ స్థాయిలో అమాంతంగా అనుబంధాలు ఉన్నటువంటి సంబంధాలు వచ్చేసేయాలంటే ఇలా రావు. ఆ సంబంధాలు అలా బ్రతికి 10 మందికి ఆదర్శప్రాయంగా ఉన్నవాళ్ళు 10 మంది ఈ భూమి మీద పెరగాలి అంటే, ముందు భూమి మీద చైతన్యం పెరగాలి. చైతన్యం పెరగాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదిగేవారు, ఎదుగుతున్నవారు, ట్విన్ ఫ్లేమ్స్, స్టార్ సీడ్స్ రకరకాల పేర్లు ఉండొచ్చు వాళ్ళకి. ఆహ్, ఈ పేర్లు అందరికి అర్థమవుతాయని నేను అంటున్నాను. ఇలాంటి వాళ్ళు పుట్టినప్పుడు ఏంటంటే, వీళ్ళు ఒక రకంగా భూమి యొక్క చైతన్య శక్తిని పెంచుతున్నప్పుడు, తర్వాత తరాల్లో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఒక ఆరోగ్యకరమైనటువంటి సంబంధం అనేది ఏర్పడటానికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్ సీడ్స్, ట్విన్ ఫ్లేమ్స్ చాలామంది భూమి మీద పుట్టారనుకోండి. మీరు ఒక 4, 5 తరాల తర్వాత చూసారనుకోండి. అప్పటికి భూమి చైతన్య శక్తి పెరిగుంటుంది. చాలా మటుకు కుటుంబాల్లో డీఎన్ఏ రిపేర్ అయ్యి ఉంటుంది. అక్కడ ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు పుడతారు. అంటే భూమి మీద ఆత్మలే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు పుడతారు. పుట్టినప్పుడు అక్కడ భార్యాభర్తల మధ్య సంబంధం దాంట్లో అది అనురాగ సంబంధం అయి ఉంటుంది. అంటే ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ముందు కొద్దిగా ముందు వచ్చిన వాళ్ళు ఈ మురికిని, మకిలిని ఏదైతే సంబంధ బాంధవ్యాలకి పట్టినటువంటి మకిలి ఉంది చూడండి దాన్ని తుడిచేసేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు ముందు పుట్టాలి. వాళ్ళు పుట్టాలి అంటే ఈ స్టార్ సీడ్స్, ట్విన్ ఫ్లేమ్స్, కుండలిని జాగృతం అయ్యేవాళ్ళు, టాప్ డౌన్ అవేకెనింగ్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా భూమి మీద చైతన్య శక్తిని పెంచి డిఎన్ఏని బాగు చేసి సామాజికంగా కూడా ఆలోచనలు మార్చి భూమిని ఒక సువర్ణ యుగంలోకి తీసుకెళ్తున్నారని కూడా ఒక మాటగా అనుకోవచ్చు. ట్విన్ ఫ్లేమ్స్‌కి స్టార్ సీడ్స్‌కున్న సమస్యలే ఉంటాయి. వాళ్ళు ఏ కుటుంబంలో అయితే పుడతారో అక్కడ వాళ్ళ స్పందన అనేది వాళ్ళ కుటుంబం స్పందనకి మ్యాచింగ్ ఉండదు. ఉండకపోయేసరికి మేము ఈ కుటుంబానికి చెందమేమో అనే ఒక అభిప్రాయం వీళ్ళల్లో చాలా బలంగా ఏర్పడిపోతుంది. నేనెందుకు మా ఇంట్లో వాళ్ళలా లేను? నేనెందుకు వాళ్ళలాగా ఆలోచించట్లేదు? నాకు వాళ్ళకి ఎక్కడా అసలు కలవటం లేదు ఆలోచనలు గాని, ప్రవర్తన గాని. పైగా వీళ్ళు పుట్టటం గూడా బాగా హింస ఉన్న ఇళ్ళల్లో పుడతారు. ఎందుకంటే వాళ్ళక్కడ పాఠాలు నేర్చుకుని దాంట్లోంచి ఎదగాల్సుంటుంది వాళ్ళు. కాబట్టి హింస, ఆహ్, దోషాలు ఏదైతే శాపాలు ఉన్న కుటుంబంలో పుడతారు వీళ్ళు. వీళ్ళు పైగా చాలా సున్నిత మనస్కులు అవ్వటం వల్ల ఎక్కువ బాధపడతారు. వీళ్ళకి దానికి తోడు వాళ్ళ మనిషి దూరం అయిపోయినటువంటి ఒక దిగులు వాళ్ళల్లో ఉంటుంది. ఆ దిగులు ముందు వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు శివుడికి సతి దూరమయ్యి శివుడు విరహ వేదనలో ఉన్నట్టు, వీళ్ళకి గూడా నా అనే వ్యక్తి ఎక్కడో నా కోసం బయట ఉన్నాడు, వెతుకుతున్నాడు, నా కోసం వస్తాడు అనే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఎవరికో దూరం అయిపోయి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి వాళ్ళకి ఎవరితోన్నా వాళ్ళు మామూలుగా ప్రేమలో పడ్డా, లేదంటే పెళ్లి జరిగినా కూడా, ఆ పెళ్ళిలో గూడా వీళ్ళకి ఒంటరితనం అనిపిస్తుంది. ఆ ప్రేమలో గూడా వీళ్ళకి ఒంటరితనం అనిపిస్తుంది. ఆ మనిషితో వాళ్ళు కనెక్షన్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే ఆ మనిషి వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ కాదు కాబట్టి. ఇద్దరు తరాల వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయటం, లేదు ఆహ్, వీళ్ళు రకరకాల ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరినైతే వీళ్ళు మధ్యలో ఒకళ్ళని పెళ్లి చేసుకోవటం గాని, ప్రేమలో పడటం లాంటివి జరిగితే వాళ్ళు వీళ్ళని పీడిస్తారు బాగా. వీళ్ళు గనక కొద్దిగా ఛాందసమైనటువంటి మతాల్లో పుడితే
వీళ్ళొక స్థాయి మతాన్ని గూడా తిరస్కరిస్తారు. వీళ్ళు మతం నుంచి బయటకొచ్చేస్తారు. ఏ ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడైనా కూడా మతం అనే ముసుగులోంచి బయటకొచ్చేస్తాడు. ఎందుకంటే ఆ స్థాయిలో మతం అనేది కేవలం ఒక నమ్మకాలు, ఆ నమ్మకాలు మూఢత్వం నుంచి పుట్టినవి అనే సంగతి వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు గానీ, మతం ఆచరించరు వీళ్ళు. అన్నిటిని వదిలేసుకుంటారు వీళ్ళు. ఏదైతే వాళ్ళ అనుభవంలోంచి వచ్చిన జ్ఞానం ఉందో, ఏదైతే వాళ్ళ అంతరంగంలో వాళ్ళు చూసినటువంటి దేవతామూర్తులున్నారో, ఏదైతే వాళ్ళకి ఆహ్, లోపల నుంచి వాళ్ళ గురువులు చెప్పేదున్నాయో, ఏ మంత్రాలైతే వాళ్ళకి వినిపిస్తాయో, అది వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాటినే వాళ్ళు పాటిస్తారు. వీళ్ళు భూమి మీద వివాహ వ్యవస్థకి వీళ్ళు ఎదురెళ్తారు. అంటే వీళ్ళకి నచ్చదు. తండ్రే మీకు పెళ్లి కుదర్చాలి. మీరు సొంతంగా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అంటే వాళ్ళకి నచ్చదు. అది కర్మ సంబంధం అంటారు వాళ్ళు. వీళ్ళలో ఎక్కువగా ప్రేమ వివాహాలకే వెళ్తారు. ఏదైనా ఒక సమాజంలో తండ్రే పెళ్లి చేయాలని చాలా గట్టిగా కట్టుబాట్లున్నా గూడా, దానికి వ్యతిరేకంగా వెళ్లి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఈ కట్టుబాట్లు, నమ్మకాలు అహంకారం నుంచి పుట్టినవి. ఇవి నిజం కాదు అనేది వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటారు. మీ స్టార్ సీడ్స్ గూడా వాళ్ళు స్వేచ్ఛను కోరుకునేవాళ్ళు వాళ్ళు. ఎలాంటి బంధనాల్లో చిక్కుకుపోవటం వాళ్ళకిష్టం ఉండదు. భూమి మీద పుట్టినందుకు ఒక రకంగా వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళు కోల్పోతారు. ఏదైతే ఒక జ్ఞానమైనటువంటి ఒక సమాజం ఉందో, ఆ జ్ఞానమైనటువంటి సమాజంలో బతికి, ఇప్పుడు భూమి మీద అహంకార పూరితమైనటువంటి వాతావరణంలో బతకాలంటే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. పైగా వాళ్ళనెవరు అర్థం చేసుకోరని, ఆహ్, వాళ్ళని అందరూ తప్పుడు దృష్టితో చూస్తున్నారని, వాళ్ళకి చెడు ఆపాదిస్తున్నారని వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మనుషులతో కలిసిన, గొడవల్లోకెళ్ళిన, వాళ్ళల్లో ఉన్నటువంటి వెలుగు ఒక శక్తి రూపంలో పోగొట్టుకుంటున్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. దాని మూలంగా వీళ్ళకి తెలియకుండా ఏదో ఒక క్రానిక్ ఎయిల్మెంట్ లాంటిది రావటం జరుగుతుంది. తర్వాత తిరిగి వాళ్ళు వెనక్కి వాళ్ళ తలం వాళ్ళతో వాళ్ళు కనెక్షన్ ఏర్పరచుకోలేకపోతున్నారు అనే బాధ గూడా వీళ్ళకొస్తుంది. ఇక్కడ భూమి మీద ఏం చేస్తున్నాను? ఈ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉంటుంది చూడండి. అది గూడా వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా మీరు ఒక పువ్వుని గనక దా దా ఏ చెట్టుకైతే పూసిందో, ఆ పువ్వుని అక్కడి నుంచి తీసుకొచ్చి మీరు వేరేగా పెట్టేస్తే, ఇంకో చెట్టు మీద పెట్టారనుకోండి, ఆ పువ్వు అక్కడ దుఃఖిస్తోంది నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని. అది వాళ్ళ పరిస్థితనమాట. ఒక స్థాయిలో వీళ్ళు భూమి మీద మనుషులు కాదని వీళ్ళకి అర్థమైనప్పుడు, ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎందుకుంటున్నాము? అని కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ రకంగా కూడా వాళ్ళు ఇంకా చీకట్లోకెళ్ళిపోతారు. కానీ ఇవన్నీ ఏంటంటే, మనిషిని ఆధ్యాత్మికంగా మళ్ళీ పైకి తీసుకెళ్ళటానికి వీళ్ళు మెట్లుగా వాడుకోవటం కూడా వీళ్ళకి చేతనవుతుంది తర్వాత. భూమి మీద మామూలుగా మీకు భార్యాభర్తల సంబంధాలు, లేకపోతే ప్రేయసి, ప్రియుడు సంబంధాలు చూసినట్టయితే, ఇరువురు దాంట్లో వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ ఆలోచనల్ని, నమ్మకాల్ని, వాళ్ళ శరీరాన్ని, ధనాన్ని, పేరు ప్రతిష్టల్ని అన్నిటిని దాంట్లో ముడిపెడుతున్నారు. ఆ సంబంధం నిలుపుకోవటానికి. అయితే ఇద్దరిలో ఒకరు ఎక్కువగా పెడుతుంటారు పెట్టుబడి దాంట్లోకి. ఇంకొకరి కంటే కూడాను. అది ఎవరు అంటే ఆధ్యాత్మికంగా ఎదిగున్నవారు. ఆధ్యాత్మికంగా ఎదిగున్న వారికి ఎదుటి మనిషిని ప్రేమించగలిగే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే దిగువ 3 చక్రాల నుంచి బ్రతుకుతున్నారో, వాళ్ళకి ఎదుటి మనిషిని వాళ్ళ స్వార్థాన్ని అధిగమించి ప్రేమించగలిగే శక్తి వాళ్ళల్లో ఉండదు. దాని మూలంగా ఏమైనా అక్కడ చెడిందనుకోండి, ఎవరైతే ఎక్కువ పెట్టుబడి పెట్టారో ఈ సంబంధంలో, ఈ సంబంధాన్ని నిలుపుకోవటానికి వాళ్ళే ఎక్కువ బాధపడతారు. ఎవరైతే ఎక్కువ పెట్టుబడి పెట్టలేరో వాళ్ళు ఆ పోతే పోయిందిలే అనుకుంటారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే ఎదుటి మనిషిని ఏ రకంగా వాడుకుందాం అనుకున్నవారు. వాళ్ళ నుంచి తీసుకుందాం అనుకున్నవారు. లేకపోతే వాళ్ళని పీడించి హింసిద్దాం అనుకున్నవాళ్ళు. వాళ్ళు అదుపులో పెట్టుకుందాం అనుకున్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళకేంటంటే సంబంధం తెగిపోతే 2 రోజులు ఏడుస్తారు, మూడో రోజు పట్టించుకోరు. మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఎవరైతే నిజంగా దాన్ని ఆహ్, నిజాయితీగా ప్రేమించారో వాళ్ళే చాలా ఎక్కువగా బాధపడతారు.
పైగా వీళ్ళకేంటంటే ఎదుటి మనిషి వీళ్ళనంతగా ప్రేమించట్లేని సంగతి వీళ్ళకర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వీళ్ళు ఎంత నిజాయితీగా చేస్తున్నారో, ఎదుటి మనిషిని కూడా వాళ్ళు అంతే నిజాయితీగా చేస్తున్నారని వీళ్ళ అభిప్రాయంలో వీళ్ళుంటారు. ఎందుకంటే వీళ్ళేంటంటే వాళ్ళ ప్రేయస్‌నో, ప్రియుడినో చూస్తున్నప్పుడు వాళ్ళని చాలా మంచివాళ్ళనుకుంటున్నారు. చాలా మంచివాళ్ళనుకుంటున్నారు గాబట్టి, ఈ మనిషికి నా మీద చాలా ప్రేమ అని అనుకుంటున్నారనమాట. వీళ్ళు అనుమానించరు. వాళ్ళు ప్రేమించే వాళ్ళని. దాంతో గూడా వీళ్ళు అంచనా వేయలేరు. వాళ్ళ జీవితంలో ఉన్న మనిషి వీళ్ళనెంత ప్రేమిస్తున్నారు అని. ఇక్కడ దెబ్బతినిపోతారు. అయితే దీనికి తోడు ఇప్పుడు మీకు చాలా ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్‌లో, వెబ్‌సైట్స్‌లో అక్కడ ట్విన్ ఫ్లేమ్ లవ్ అని చాలామంది చెప్తున్నారు. దాంతో ఏంటంటే చాలామంది ప్రేమలో పడేవాళ్ళు ఆహ్, ఆ మనిషిని చాలా ప్రేమిస్తే ఆ మనిషిని ట్విన్ ఫ్లేమ్ అని అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పిన కథలన్నీ విని, ఆ కథలు, ఆ సూచనలు, ఆ సంబంధంలా కనిపిస్తున్నాయేమో వెతుక్కుంటున్నారు. వెతుక్కొని ఇది విడదీయరాని బంధము, ఇది దైవిక సంబంధం అనుకుని, వాళ్ళ పూర్తి భావోద్వేగాల్ని దాంట్లో పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఎప్పుడైతే ఆ సంబంధం చెడుతుందో, వీళ్ళకది తీసుకోలేకపోతున్నారు. తీసుకోలేక వీళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఒక మానసిక వేదన, క్షోభ కొంతమంది ఆత్మహత్యలు గూడా చేసుకుంటున్నారు. దయచేసి ఇట్లాంటి ట్విన్ ఫ్లేమ్ కోచెస్ చెప్పే మాటలు వినకండి. నేను ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మనుషులని నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావు. ఇతను లేకపోతే నువ్వు ఉండలేవు. కాబట్టి నువ్వు ఈ మనిషి కోసం తపస్సు చేయాలి. ఈ మనిషి కోసం బతకాలి. ఆ మనిషి నీ జీవితంలో లేకపోయినా ప్రతి నిమిషం తపిస్తూ ఆ మనిషి కోసం నిన్ను నువ్వు మార్చుకుంటూ బ్రతకాలి అని ఎవరైనా మీకు చెప్తున్నారు అంటే, వాళ్ళు కేవలం వాళ్ళ ఉపాధి కోసం చెప్తున్నారు. అంటే మీరు ఆ రకంగా బ్రతికినంత కాలం మీరు దుఃఖంలో, భయంలో, బాధలో కూరుకుపోయి దిక్కుతోచక వాళ్ళతో మీటింగ్‌లు పెట్టుకొని, వాళ్ళకి డబ్బులు చెల్లించుకుంటూ ఉంటే వాళ్ళకి డబ్బులొస్తాయి. నిజమైన గురువు ఎప్పుడు మనిషిని అజ్ఞానంలోకి తోయడు. భయంలోకి తోయడు. నిస్సహాయ పరిస్థితిలోకి తోయడు. తన స్వలాభం కోసం తప్పుడు మాటలు చెప్పడు. ప్రతి మనిషి స్వతహాగా పూర్ణుడు. కానీ ఒక స్థాయిలో ఉన్న పూర్ణత్వం కంటే గూడా మనం పై స్థాయి పూర్ణత్వం వెతుక్కుంటాం. ఎప్పుడు? మన లోపల ఈ ఇడా పింగళ నాడులు వేరువేరుగా ప్రవహిస్తున్నప్పుడు, మనలో స్త్రీ, పురుష శక్తులు వేరుగా ఉన్నప్పుడు, ఏ స్త్రీ అయితే మీ నుంచి వేరుపడిపోయి ఉందో మీ లోపల, ఆ స్త్రీని మీరు బయట వెతుక్కునే పని జేస్తారు. ఏ పురుషుడైతే మీ లోపల పింగళ నాడి రూపంలో అయిపోయి ఉన్నాడో, ఆ పురుషుడిని మీరు బయట వెతుక్కుంటారు. ఎప్పుడైతే మీ లోపల ఇడా పింగళ నాడిలో కలుస్తాయో, మీకు బయట ఒక మనిషి మీ జీవితంలోకి ఒక జీవిత భాగస్వామిగా రావాలి అనే కోరిక మీకు దిగువ అహంకారం నుంచి రాదు. అప్పటి వరకు ఏ కోరికైతే ఒక మనిషి మీ జీవితంలోకి రావాలని మీలో ప్రబలంగా ఉంటుందో, ఆ కోరికంతా మీకు దిగువ అహంకారం నుంచి వస్తుంది. ఆ అహంకారం ఆశలు కల్పిస్తుంది. మీ ఆలోచించే విధానాన్ని అది ఒక రకంగా అది భ్రమలోకి తీసుకెళ్తుంది. ఆ భ్రమను ఎలా ఉంచటానికి ట్విన్ ఫ్లేమ్ కోచెస్ పనికొస్తారు. ఈ ట్విన్ ఫ్లేమ్ కోచెస్ మిమ్మల్ని భ్రమలో పడేస్తున్నారు. ఆ భ్రమల నుంచి దయచేసి కళ్ళు తెరిచి అందరూ బయటికి రండి. మరి ట్విన్ ఫ్లేమ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? మీ జీవితంలో ఎందుకొస్తాడు ఆ ట్విన్ ఫ్లేమ్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఆ మనిషితో కలిసి ఉండదలుచుకుంటే మీరు వేరే తలంలో ఆ మనిషితో ముందు కలిసి ఉన్నారు. మీరు భూమి మీద పుట్టింది ఆ మనిషితో కలిసి ఉండటానికి కోసం కాదు. మీరు భూమి మీద పుట్టింది వేరు వేరుగా వెళ్ళి మోక్ష సాధన కోసం భూమి మీద పుట్టారు. కానీ భూమి మీద పుట్టినా గూడా ఏదైతే మీకు లోపల గత స్మృతుల్లో ఉన్నటువంటి ఆ అనుబంధం ఉందో అది బయటికొస్తుంది, గుర్తుకొస్తుంది. పైగా మీరు ఉన్నది భూమి లాంటి వాతావరణం మీద ఉన్నారు. మీరు వేరే తలం నుంచి వచ్చారు. అక్కడ గూడా మీకేంటంటే ఒంటరిగా ఉన్నామన్న ఒక భావన ఉంది ముందే మీలో. ఇక్కడ చెందను అనే భావన ఉంది. మీరు దేనికి చెందుతారంటే ఆ మనిషికి చెందుతారని మీరనుకుంటారు. ఎందుకంటే ఆ మనిషి స్పందన, మీ స్పందన ఒకటి కాబట్టి. ట్విన్ ఫ్లేమ్ మీ జీవితంలోకి ఎందుకు వస్తారు? కలల రూపంలో రావచ్చు. ఆహ్,
లేదంటే మీకు తారసపడొచ్చు, గొంతు వినిపించొచ్చు, ఎక్కడైనా మీకు ఫోటో పోస్టర్‌లా కనిపించొచ్చు. వీళ్ళెందుకు వస్తారంటే కేవలం మీ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి వస్తారు. యాక్టివేషన్ అవ్వంగానే వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా వాళ్ళకి పని లేదు మీతో. మీకు వాళ్ళ జీవితంలో పని లేదు. వాళ్ళకి మీ జీవితంలో పని లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి మనిషిలో విరహ వేదన అనేది కలగొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి శివుడికి సతీ దూరమై విరహ వేదనలోకెళ్ళాడని. ఆ రకంగా లేకపోతే సీతకి రాముడు దూరమై, రాముడికి సీత దూరమై ఒక విరహ వేదనలోకెళ్తారు చూడండి అది కలుగుతుంది. ఆ విరహ వేదన నుంచి ఆధ్యాత్మిక జాగృతి పుడుతుంది. మీలో ఆధ్యాత్మికం ఒక స్థాయికి వచ్చి, మీ లోపల ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఐక్యమైనప్పుడు, ఇడాపింగళ నాడులు 2 ఇక్కడ ఐక్యమైనప్పుడు ఏమవుతుందంటే, మీకు బయట నుంచి ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి, మీ లోపల ఉన్న లోటుని భర్తీ చేయాలి అనే ఆలోచన ఇంక మీకుండదు. మీరింక వెతకరు బయట ఒక మనిషి రావాలని. తర్వాత మీ ట్విన్ ఫ్లేమ్ వచ్చి మీ ముందు నించున్నా గూడా మీరు ఒకప్పటిలాగా నా ట్విన్ ఫ్లేమ్ అని మీరు ఏమీ అలాగా ఊగిసలాడిపోరు. ఒకవేళ మీ ట్విన్ ఫ్లేమ్ గనక మీ జీవితంలోకి రావాలి అని మీరిద్దరు కలిసి చేయాల్సిన పని ఏమైనా ఉన్నా గూడా అక్కడ నిర్మోహత్వం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ దిగువ అహంకారం నుంచి వచ్చేటువంటి ఆలోచనలు ఆ స్థాయికి జయించేసుంటారు. జయించేసి ఉండటం మూలంగా ఈ మనిషి లేకపోతే నాకు జీవితంలో ఏదీ లేదు. ఒక వెలితి ఉంది అనే ఒక భావన మీరు అధిగమించేసుంటారు. అధిగమించేసాక మీ ట్విన్ ఫ్లేమ్ మీ జీవితంలోకి వచ్చారనుకోండి. అక్కడ మీరు ఆ మనిషితో సంబంధం ఏర్పరచుకునేటువంటి యోగం గనక మీకుంటే చాలా మట్టుకు యోగం ఉండదు. చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ యోగం గనక ఆ స్థాయిలో ఉంటే, ఆ స్థాయిలో గనక ఆ మనిషి మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి రావాలి అంటే, అతను తిరిగి మీ జీవితంలోకి వచ్చినా, ఆ స్థాయిలో మీరు వచ్చేది ఇంకో స్థాయి చైతన్య శక్తిని పెంచటానికే వస్తారు తప్ప, స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఆశలు తీర్చుకోవడం కోసం దగ్గరికి రారు. ట్విన్ ఫ్లేమ్స్ భూమి మీద పుట్టేది వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు తీసుకెళ్ళటానికి పుడతారు. మధ్య మధ్యలో కలుస్తారు. అంటే వీళ్ళు కెటలిస్ట్ లాంటి వాళ్ళనమాట. అలా కనిపించేప్పుడు మన ఒంట్లో కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ అవ్వంగానే వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ కెమికల్ రియాక్షన్ నుంచి మనకి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది. ఇది జాయింట్ వెంచర్ లాంటిది. మీ మిమ్మల్ని చూసినప్పుడు కూడా వాళ్ళ మీద అదే ప్రభావం ఉంటుంది. కాకపోతే మీరు వేరు వేరుగా పనిచేస్తారు. కలిసి పనిచేయరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్‌లో ట్విన్ ఫ్లేమ్ కోచెస్ మీకు చాలా చెప్తారు. మీ ట్విన్ ఫ్లేమ్ మీకు లేకపోతే మీకు జీవితం అంధకారం. మీరు పుట్టుకకు అర్థం లేదు. మీరు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఎదగలేరు అని గూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి మాయ మాటలేం వినకండి. ప్రతి మనిషి తనలో తాను పూర్ణుడు. మీ లోపల పూర్ణత్వం నింపటానికి ఇంకో మనిషి రానవసరం లేదు. మీలో ఉన్న పూర్ణత్వం తెలుసుకోవటమే ఆధ్యాత్మిక ప్రయాణం. తర్వాత మీకు కలలో ఎవరో కనిపించారని, బయట ఎవరో తారసపడ్డారని, వాళ్ళని మీ ట్విన్ ఫ్లేమ్ అని గూడా అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణ ఇస్తాను మీకొకటి. ఒక అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉందనుకుందాం. ఆ అమ్మాయిని చూసి ఇష్టపడే అబ్బాయిలు చాలా మందుంటారు. ఇష్టపడే అబ్బాయిలంటే ప్రేమించే వాళ్ళకంటే కూడా కామించే వాళ్ళే ఎక్కువుంటారు. ఎవరైనా ఒక తామసిక పురుషుడు తీవ్రంగా ఆ అమ్మాయిని గనుక కామించాడనుకోండి, ఆ అమ్మాయి కలలో అతను తరచూ వస్తాడు. ఆ అమ్మాయి అనుకుంటుంది, ఈ అబ్బాయిని నేను కలలో చూస్తున్నా కాబట్టి, ఈ అబ్బాయికి నాకు ఏదో గత జన్మ సంబంధం ఉంది. ఈ అబ్బాయి బహుశా నా సోల్‌మేట్ ఏమో అనుకుంటుంది. అది నమ్మి వెళ్ళి ఆ తామసిక తత్వం ఉన్నవాడితో ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకున్నాక హింస పెడతాడు. ఇదేంటి ఈ అబ్బాయిని నేను కలలో చూసాను. చాలా మంచివాడవ్వాలి కదా! ఇలా ఎందుకున్నాడు? నన్నెందుకు ప్రేమించట్లేదు? నన్నెందుకు హింస పెడుతున్నాడు? అని అప్పుడు ఏడుస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక మనిషి తీవ్ర స్థాయిలో దిగువ అహంకారానికి చెందిన ఏదో ఒక భావోద్వేగాన్ని బయటకు విడుదల చేస్తున్నప్పుడు అది మన దాకా వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి కోపానికి గాని, ద్వేషానికి గాని, కామానికి గాని ఒక తీవ్ర స్థాయిలో అది ఒక మనిషి బయటికి వ్యక్తపరుస్తున్నప్పుడు అంటే అతని లోపల కలల రూపంలో, లేకపోతే అతను ఊహించుకుంటున్నప్పుడు, లేకపోతే మిమ్మల్ని చూసినప్పుడు అతనికి కలిగేటువంటి
ఆలోచనలు, లోపల అతని ఒంట్లో జరిగే చర్యలు, ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది దీనికి. ఆ శక్తి విడుదలవుతుంది. విడుదలైనప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీ చుట్టుపక్కల మనుషుల ఆలోచనలు మీ పట్ల ఎలా ఉన్నాయో మీ కలలో వస్తాయి. మీ కల మీకేం చెప్తోంది? ఈ మనిషి మిమ్మల్ని కామిస్తున్నాడు జాగ్రత్త అని చెప్తోంది. కాకపోతే కలల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం మనకి చేత కావాలి. మనం ఏమనుకుంటాం? ఈ మనిషి కామిస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఈ మనిషికి దూరంగా ఉండాలని అనుకోం. మనం ఏమనుకుంటామంటే ఈ మనిషి నా కల్లో కనిపించాడు కాబట్టి ఇతను నా ట్విన్ ఫ్లేమ్ అనుకుంటాం. సో, చాలా సార్లు మనకేదైతే కలలొస్తాయో, వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోము. అర్థం చేసుకోకుండా, ఈ మనిషే నా మనిషి అని అనుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. తీరా మీరు ఆ మనిషితో కొంతకాలం ఉండేసరికి, ఆ మనిషి చాలా దుర్మార్గుడై ఉంటాడు. అతనికో 10 మందితో సంబంధాలు ఉండుంటాయి. అప్పుడు మీ కలలు మిమ్మల్ని ఏ రకంగా వెర్రివాళ్ళని చేశాయి, ఈ ట్విన్ ఫ్లేమ్స్ మిమ్మల్ని ఏ రకంగా వెర్రివాళ్ళని చేశారన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఒక స్థాయిలో మనకి కళల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది అర్థం చేత కాదు. మనకి కళ వచ్చిందని చెప్పి వెంటనే నమ్మేయకూడదు. మన మనస్సు కూడా అంటే మనల్ని మభ్యపెడుతుంది. మనం ఒక ఆలోచన పెట్టుకున్నాం అనుకోండి బుర్రలో, ఆ ఆలోచనకు తగ్గట్టుగా బయట మీకు ప్రతీదీ అలాగే కనిపిస్తుంది. ఉదాహరణకు మీకు ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటో తెలీదు. మీరొక వీడియో చూసారు. ఓహో! ఇలా కూడా ఉంటారా అనుకుంటారు. అనుకున్నాక ఎవడో కనిపిస్తాడు. ఓహో! ఇతను నా ట్విన్ ఫ్లేమ్ లాగా అనిపిస్తున్నాడు. అలాగే ఉంది వీడియోలో చెప్పినట్టుగా అనిపిస్తుంది. మనసు మిమ్మల్ని మభ్యపెడుతుంది. లేని ఆలోచనలు కల్పిస్తుంది. ప్రేమలో భగ్నం అయిపోయిన వాళ్ళు, ప్రేమని పోగొట్టుకున్న వాళ్ళు, ఆహ్, మనం ఎవరి వెంటైతే పడుతున్నామో వాళ్ళు మనకేసి చూడనప్పుడు, అంటే వన్ సైడ్ ప్రేమ అంటారు చూడండి. వీళ్ళంతా ట్విన్ ఫ్లేమ్స్ కాదు. ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళకి వాళ్ళు ఇద్దరు ఆధ్యాత్మికంగా ఎదిగున్నవాళ్ళు. చాలా జ్ఞానవంతులు. మీరు ఒక దుర్మార్గుడిని, లేకపోతే ఒక వ్యసనపరుడిని, లేదంటే ఒక డబ్బు పిచ్చున్న వాళ్ళని ప్రేమలో పడి వాళ్ళు మీ ట్విన్ ఫ్లేమ్ అనుకుంటే కాదు వాళ్ళు. ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగున్నవాళ్ళు. ఉన్నత స్వభావం ఉన్నవాళ్ళు. పైగా మీలో ఉన్న స్వభావం మీకు వాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఒక శక్తి, ఒక స్పందనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి. కానీ మీరిద్దరు భూమి మీద కలిసి ఉండటానికి పుట్టలేదు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీలాగా ఇంకొకళ్ళున్నారు భూమి మీద. నువ్వు అమ్మాయివైతే అబ్బాయి ఒకడున్నాడు. అబ్బాయి అయితే అమ్మాయి ఒకళ్ళున్నారు. అనే విషయం మీకు మీ సబ్‌కాన్షియస్ మైండ్ చెప్తుంది. అదుందక్కడ జ్ఞాపకం. అందుకనే ఆ జ్ఞాపకం బయటకొచ్చింది మీకు. ఆ మనిషిని చూడంగానే మీకు అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే అనాహత చక్రం యాక్టివేట్ అవ్వడానికి ఒక తాళం చెవి. అంటే ట్విన్ ఫ్లేమ్. యాక్టివేట్ అవ్వంగానే మీకు మళ్ళీ ట్విన్ ఫ్లేమ్ కనిపించకపోవచ్చు జీవితంలో. మీరు ఆ ట్విన్ ఫ్లేమ్ కోసం ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆధ్యాత్మిక సాధన చేసుకోండి. మీరిక్కడ ట్విన్ ఫ్లేమ్‌తో కలవటానికి భూమి మీద పుట్టలేదు. మీరిక్కడ పుట్టింది మీ మోక్షం కోసం. అది గుర్తుపెట్టుకోండి. మీ విరహ వేదనంతా శివుడు తపస్సులో పెట్టినట్టు సతీదేవి అగ్నికి తను తాను సమర్పించుకుంటే శివుడు ఆహ్, విరాగి అయ్యి తను ఆహ్, వెళ్ళి ధ్యాన స్థితిలో కూర్చున్నాడు. అదే రకంగా ట్విన్ ఫ్లేమ్ మీకు కనిపించి దూరం అయిపోయి మీరు బాధ, దుఃఖంలోకి వెళ్ళిపోయినా, ఆ బాధ, దుఃఖం అనేది, ఆ విరహం అనేది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్తుంది. అది ఒక వారధి లాంటిది పైకి తీసుకెళ్ళటానికి మిమ్మల్ని. అది అర్థం చేసుకోండి. మీ ట్విన్ ఫ్లేమ్ వెనక్కి రావాలి. అతను నన్ను అర్థం చేసుకోవాలి. నేను అతని ట్విన్ ఫ్లేమ్ అని అతను గుర్తించాలి. ఇవన్నీ చేయొద్దు మీరు. మీరు గనక అతని ట్విన్ ఫ్లేమ్ అయితే అతను గుర్తుపడతారు. మీరేం గుర్తులు చూపించాల్సిన అవసరం లేదు. ఆ మనిషి మిమ్మల్ని గుర్తుపట్టట్లేదంటే మీరు అతని ట్విన్ ఫ్లేమ్ కాదని అర్థం. అలా మనం ఒకళ్ళు వెనకాల పడి, వెంటపడి నేను ట్విన్ ఫ్లేమ్ అని వేధించటం తప్పు. ఎదుటి మనిషి జీవితంలోకి మనం కలగజేసుకోకూడదు. మనం వాళ్ళని మభ్యపెట్టకూడదు. మనం మభ్యపడి మనం వేరే వాళ్ళని మభ్యపెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మీరిద్దరు కలిసి ఉండాలి అనేది మీ విధి రాత అయితే గనక అతను ఎలాగో వస్తాడు. లేకపోతే మీ ప్రేయసి ఎలాగో మీకు తిరిగి మీ జీవితంలోకొస్తుంది. కలిసి ఉండటానికైతే మీరు భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. మీరు వేరే తలం మీద కలిసే ఉన్నారు. ఉండకూడదనే భూమి మీద పుట్టారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మోక్షగామిగా బ్రతకాలి.
ఆ విరహ వేదనలోంచే మీకు ఆధ్యాత్మిక జాగృతి జరగాలి. మీ ట్విన్ ఫ్లేమ్ మీద ఉన్న ప్రేమని మీరు శివుడి మీదకి పెట్టండి. లేకపోతే మీరు పురుషుడైతే అది శక్తి మీదకి పెట్టండి. అప్పుడు ఆ వేదనలోంచి మీరు ఎదుగుతారు. మీలో ఉన్న దైవత్వాన్ని మీరు పొందుతారు. తరువాత ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ అనే పదం గూడా ఉంది. అది గూడా ఈ ట్విన్ ఫ్లేమ్ కోచెస్ మొదలుపెట్టారు. అంటే అసలు ట్విన్ ఫ్లేమ్ వచ్చే లోపల మీకు ఒక ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ మీ జీవితంలోకొస్తాడు. అతను మిమ్మల్ని మోసం చేస్తాడు, సతాయిస్తాడు. అదొక కర్మ, అది సంబంధం. ఆ కర్మ సంబంధం దిగిపోయాక మీకు అసలు వాడొస్తాడు. ఇవన్నీ ఆహ్, బూటకపు మాటలు. ఇవన్నీ పట్టించుకోకండి. ఇవన్నీ ట్విన్ ఫ్లేమ్ కోచెస్. ఒక రకంగా వాళ్ళు వయసులో ఉన్న పిల్లలకి తప్పుడు ఆలోచనలు, తప్పుడు నమ్మకాలు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారు. అంటే వాళ్ళు సరిగ్గా సవ్యంగా ఏ వయస్సులో అయితే వాళ్ళు చదువు మీద ధ్యాస పెట్టాలో, లేదంటే చేసే పని మీద ధ్యాస పెట్టాలో, ఒక మంచి వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోవాలో, జ్ఞానాన్ని పెంచుకోవాలో, అందరితో మంచి సంబంధాలు పెట్టుకోవాలో, మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలో, అలాంటి సమయాన్ని ఇట్లాంటి వృధా ఆలోచనలతో తగలబెడుతున్నారు. నిజం చెప్పాలంటే అంతకన్నా ఏమీ లేదు. ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ అనేది లేదు. ఒక ట్విన్ ఫ్లేమ్‌గా మనిషి పుట్టినా గూడా వాళ్ళకి వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అనే సంగతి తెలియక ముందు, అంటే కర్మ సంబంధాల్లో ఉన్నప్పుడు, దిగువ చక్రాల్లో వాడు బతుకుతున్నప్పుడు కర్మ సంబంధాలనేవి వస్తాయి వాళ్ళ జీవితంలో. అదయ్యాక ట్విన్ ఫ్లేమ్ రావటం, ఇవన్నీ ఉట్టి కథలు, బూటకాలు. ఇవన్నీ నమ్మకండి. పైగా ఆధ్యాత్మిక జాగృతి ఒక మనిషి జీవితంలో జరుగుతుంది అనంగా, వాళ్ళ ఒంట్లో హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తవుతాయి. దాంతో ముందే వాళ్ళు భావోద్వేగాలనే ఒక సముద్రంలో అలల్లో కొట్టుకుపోతున్నారు. అక్కడ అంత కష్టమైన స్థితిలో వాళ్ళున్నప్పుడు, ఈ అనవసరపు నమ్మకాలు, ఆలోచనలు, ట్విన్ ఫ్లేమ్ అనేవి ఇంకా ఉధృతాన్ని పెంచుతాయి. కాబట్టి అనవసరపు ఆలోచనలు, నమ్మకాల్ని తీసుకోవద్దు. ఇవన్నీ మిమ్మల్ని అజ్ఞానంలోకి తీసుకెళ్తాయి. మీరు అలాంటి ఛానెల్స్‌కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుంటే, అలాంటివి ఏవైనా మీరు చదువుతుంటే గనక వాటినన్నింటిని అన్‌సబ్స్క్రైబ్ చేసేయండి. అవి మీకు అవసరం లేవు. అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. మీరు కావాలంటే 5, 6 ఏళ్ల క్రితం నా ట్విన్ ఫ్లేమ్ నాకు దూరం అయిందని ఏడ్చే మనిషిని చూడండి. ఈ రోజు కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అబద్ధాన్ని సృష్టించుకుని అబద్ధంలో బ్రతుకుతున్నారు. వాళ్ళు వాళ్ళు నిజం ఏమిటి అనేది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా ఏడుస్తూనే ఉంటారు ట్విన్ ఫ్లేమ్ కోసం. ఆ ట్విన్ ఫ్లేమ్ రాడు. మీరు కూడా వాళ్ళలాగా పిచ్చివాళ్ళు అవ్వద్దు. అది నేను చెప్పేదిక్కడ. ట్విన్ ఫ్లేమ్ అనేవాళ్ళు ఉంటారు. మీ స్మృతులు కరెక్టే. అది తప్పని నేను అనట్ల. కాకపోతే మీరు భూమి మీద పుట్టింది ట్విన్ ఫ్లేమ్‌తో కలిసి బ్రతకటానికి కదా! అర్థం చేసుకోండి. ఏ విరహ వేదనైతే మీరు ఆ మనిషికి దూరమై మీకు అనుభవిస్తున్నారో, అది మీరు దేవుడి వైపు తిప్పండి. మీ ఆధ్యాత్మిక చింతన వైపు తిప్పండి. అది అగ్ని అయ్యి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళటానికి పనికొస్తుంది. మీరు మీ ట్విన్ ఫ్లేమ్‌తో కలిసి ఉండే కంటే గూడా, ట్విన్ ఫ్లేమ్‌కి దూరంగా ఉండటం మూలంగా తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అందుకనే మీరు భూమి మీద పుట్టారు. అందుకనే మీరు దూరంగా ఉన్నారు. అది గుర్తించండి. దాన్ని అంగీకరించండి, స్వీకరించండి. అప్పుడు మీరు అనవసరపు ఈ హ్మ్, ఆలోచనలున్నాయి చూడండి, నమ్మకాలు, కొత్తవి లేని నమ్మకాలు తెచ్చుకోవద్దు. ఇంకోటి, ఈ ట్విన్ ఫ్లేమ్ అనుభవం కావాల్సింది ఎవరికి? అహంకారానికి కావాలి. మీ ఆత్మకు అక్కర్లేదది. మీ ఆత్మ దాన్ని జయించడానికి పుట్టింది. కాబట్టి ఏ నమ్మకమైనా, మీరు బాధైనా ఈ ట్విన్ ఫ్లేమ్‌కి సంబంధించి వచ్చింది అంటే, అది మీ దిగువ అహంకారం నుంచి వస్తుంది. అంటే ఆ మనిషితో కలిసి ఉండాలనే కోరిక నేను చెప్పేది. ఆ విరహ వేదన మటుకు మీకు మీ ఆత్మ నుంచి వస్తుంది. అది ఎంత ఎక్కువగా వస్తే, దాన్ని మీరు ఎంతగా దాని ఆధ్యాత్మిక చింతన వైపు పెడితే, అంత తొందరగా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఈ ట్విన్ ఫ్లేమ్ ఒక ప్రయాణం మీరొక దీవెనగా తీసుకోవచ్చు. అది ఎప్పుడు దీవెన అవుతుందంటే ఇద్దరు వేరు వేరుగా ఉన్నప్పుడు. ఈ విరహ వేదన అలా ఉన్నప్పుడు. ఈ విరహ వేదన మీకు ఆధ్యాత్మిక జాగృతిగా మారి, లేకపోతే కుండలిని జాగృతంగా మారాక, అక్కడ ఆ స్థాయిలో మీకు ట్విన్ ఫ్లేమ్‌తో కలిసి ఉండాలనే కోరిక కూడా మీరు జయించేస్తారు. ఇంకా అక్కడ మీ ట్విన్ ఫ్లేమ్ ముందొచ్చి నించున్నా గూడా, మీరు బహుశా ఒకప్పటిలాగా నాకు ఈ సంబంధం నాకు కావాలి అని మీరు కోరుకోకపోవచ్చు.
కాబట్టి దయచేసి ఈ ట్విన్ ఫ్లేమ్ కోచెస్ అని ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇంకోటి, మీ ట్విన్ ఫ్లేమ్‌లో క్రూరత్వం ఉండదు. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగిన వారై, మీ ట్విన్ ఫ్లేమ్ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారైతే, మీరు పరస్పరం ప్రేమని పంచుకుంటారే తప్ప, క్రూరత్వాన్ని పంచుకోరు. ఎందుకంటే మీ సంబంధం వేరే తలంలో అది అనురాగ సంబంధం. అదే సంబంధం మీకు భూమి మీద ఉంటుంది. మీ జీవితంలో ఉన్న మనిషి ఎవరైతే మీరు ట్విన్ ఫ్లేమ్ అనుకుంటున్నారో అతను నిత్యం మీతో క్రూరంగా ప్రవర్తించి మిమ్మల్ని హింస పెట్టాలనే ఉద్దేశంతో మిమ్మల్ని హింస పెడుతుంటే అతను మీ ట్విన్ ఫ్లేమ్ కాదు. ఇలాంటి ట్విన్ ఫ్లేమ్ కోచెస్ మూలంగా చాలామంది యువత ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఒక మనిషితో అనురాగ బంధం ఏర్పరచుకోవాలనే ఒక ఆహ్, మంచి ఆలోచనతో ఉంటారు. అంత మంచి ఆలోచనతో ఉన్నవాళ్ళు అనవసరంగా ఆహ్, కర్మ సంబంధాల్లో కూరుకుపోతున్నారు. ఆ కర్మ సంబంధంలో ఉన్న మనిషినే వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అనుకుంటున్నారు. అనుకుని ట్విన్ ఫ్లేమ్ కోచెస్ చెప్పిందంతా విని, ఆ కర్మ సంబంధాన్నే దాని వెంటే పడుతున్నారు. దాని వెంటే పడి వాళ్ళని వాళ్ళు వేదనకు గురి చేసుకుంటున్నారు. ఆ మనిషితో కలిసున్నా గూడా వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే అది కర్మ సంబంధం. కాబట్టి ఆధ్యాత్మిక ఎదిగేవాళ్ళు ముందు కర్మ సంబంధాలు, ఆత్మ సంబంధాలు ఈ రెండింటికి తేడా ఏమిటో తెలుసుకోవాలి. నేను యువత కోసం ఎవరైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నారో, ఎవరైతే ప్రేమలో పడుతున్నారో, ఈ కర్మ సంబంధాలుగా మారేటువంటి వ్యక్తులు ఏ తీరుగా ప్రవర్తిస్తారు, ముందే ఎలా గుర్తుపడతాం అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా కొంతకాలం తర్వాత. ఆ వీడియో గనుక చూసారంటే మీరు అలాంటి వ్యక్తుల్ని ముందే పసిగట్టి వాళ్ళని దూరం పెట్టేస్తారు. అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా ఆ మనిషితో పెట్టుబడి సంబంధంలో పెట్టుబడి పెట్టకుండా అంటే మీ భావోద్వేగాలు గాని, మీ ఆశలు గాని, మీ ప్రేమని గాని ఆ మనిషితో పూర్తి స్థాయిలో ఏర్పడే లోపల మీరు గనక ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మీరు గనక గుర్తిస్తే, తామసిక తత్వాన్ని గుర్తిస్తే మీరు అనవసరపు కర్మ సంబంధాలు చిక్కుకోకుండా సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. నేను అలాంటి వీడియో త్వరలోనే చేస్తాను. ఈ లోపల మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. మీది సాత్విక తత్వం అయితే మీ ట్విన్ ఫ్లేమ్‌ది కూడా సాత్విక తత్వమే ఉంటుంది. ఒక తామసిక తత్వం ఉన్నవాడు మీ లేకపోతే ఒక తామసిక తత్వం ఉన్న స్త్రీ మీకు ట్విన్ ఫ్లేమ్ అవ్వదు. దయచేసి ట్విన్ ఫ్లేమ్ కోచెస్ చెప్పే మాటలు వినకండి. వాటిలో 99% అబద్ధాలే ఉంటాయి. ఉంటానండి.